లోకంలో సంఘముందా, సంఘంలో లోకముందా? లోకంలో సంఘముందా, సంఘములో లోకముందా? లోకంలో సంఘముందుట సహజమే, సంఘంలో లోకముందుట విచిత్రమే. సంఘంలో లోకముందుట విచిత్రమే. దేవుడు పెట్టాడు లోకంలో సంఘములు, సాతాను పెట్టాడు సంఘంలో లోకంను. దేవుడు పెట్టాడు లోకంలో సంఘములు, సాతాను పెట్టాడు సంఘంలో లోకంను. సంఘంలో లోకము పరుగులు తీస్తుంటే, సంఘంలో లోకము పరుగులు తీస్తుంటే, లోకంలో సంబంధం విరుగుడు పడుతుంది. లోకంలో సంఘం విరుగుడు పడుతుంది. లోకములో సంఘముందా, సంఘములో లోకముందా? లోకంలో సంఘముందుట సహజమే, సంఘములో లోకముందుట విచిత్రమే. సంఘంలో లోకముందుట విచిత్రమే. గదిలో కూడిన సంఘం ప్రార్థనకు కూడుతున్నవి కొన్ని సంఘములు నిందలకు. మేడగదిలో కూడెను సంఘం ప్రార్థనకు కూడుతున్నవి కొన్ని సంఘములు నిందలకు. ఇతరులకు క్రమము లేదని హేళన చేస్తావు, ఇతరులకు క్రమము లేదని హేళన చేస్తావు. నీలో నీకు క్రమము లేక నీరసపడతావు, నీలో నీకు క్రమము లేక నీరసపడతావు. లోకంలో సంఘముందా, సంఘములో లోకముందా? లోకంలో సంఘముందుట సహజమే, సంఘంలో లోకముందుట విచిత్రమే. సంఘంలో లోకముందుట విచిత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. స్తుతుల మీద ఆసీనుడు మా ప్రియ పరలోక తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు నైనా యేసుక్రీస్తు వారి సజీవమైన నామములో ఈ చిన్న పరిచర్యను ఇంతవరకు నడిపించుతున్న మీ మహాకృపను బట్టి వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటూ
ఈ దినము కూడాను ప్రభా మీరే మీ స్వరాన్ని వినిపింపజేసి మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోగ్యపడినట్లుగా మా మీద మీ ఆశీర్వాదం దీవెనకలో సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 13వ అధ్యాయం 45-46 వచనాలు చదువుతున్నాను. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. మరలా చదువుతున్నాను. మరియు పరలోక రాజ్యం మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. ఈ యొక్క 13వ అధ్యాయం మత్తయి గ్రంథం అంతా కూడాను చాలా ఉపమానాలు, దేవుడు పరలోక రాజ్యం గురించినటువంటి ఉపమానాలు తెలియజేశాడు. చాలా చక్కటి మాటలండి. కాబట్టి ఇక్కడ పరలోక రాజ్యము మంచి ముత్యము. ఈ మంచి ముత్యాలని వర్తకుడు కొనుట. చూడండి, ప్రకటన 5వ అధ్యాయంలో చూచినట్లయినచో అక్కడ ఎవరిని కొన్నారో చూడండి. ప్రకటన 5వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతున్నాను. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. దేవుడు మరి మనుషులను కొంటున్నాడు. ఎలా కొంటున్నాడు? తన స్వరక్తమిచ్చి కొంటున్నాడు. మా ప్రియమైన సహోదరి సహోదరుడా, పరలోక రాజ్యములో నీవు నేను ఉండాలని ఆయన అభిలాష, ఆయన కోరిక. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదములందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయం అంధకారమాయను, తమ జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులు అయిరి. కాబట్టి ఆయన నిత్యశక్తి, ఆ దైవత్వం, అదృశ్య లక్షణాలు మరి ఆయన వివరిస్తూ ఉన్నప్పుడు మరి అది అర్థం చేసుకోలేని అగమ్య గోచరంలో ఉన్నారు. కనుక మన అంశం ఏమిటంటే మంచి ముత్యములు. యేసుక్రీస్తుకు రకరకాల పేర్లు ఉన్నాయి. ఈ వాక్యములో చూచినట్లయినచో వర్తకుడు, వ్యవసాయకుడు, జాలరి, మంచి కాపరి, ఈ కొలిపేరు చాలా పేర్లు ఉన్నాయి. కానీ మరి ఇక్కడ గమనించినట్లయినచో ఆయన మంచి ముత్యములను వెదకుచున్నాడు. ఆయన మంచి ముత్యాలని వెదకుచున్నాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. కాబట్టి గుణవతి అయిన భార్య దొరకడం అరుదు. ఇది వాస్తవ సత్యం. ఇది ఎందుకంటే కుటుంబాల్లో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. జతపరచబడిన తర్వాత
వారి జీవితాల్లో. కాబట్టి మరి ఎందుకు ఆ ముత్యాన్ని గుణవతైన భార్యతో పోలుస్తున్నాడు అని అంటే, నీవు మరి అట్టి దేవాది దేవుడైన సృష్టికర్తను ఎరుగుదువా? ఆయన నిన్ను వెతకుచున్నాడు. 13వ అధ్యాయంలో 7 ఉపమానాలు పరలోక రాజ్యముల గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. జనములకు ఆయన తెలియపరుస్తూ వస్తూ ఉన్నాడు. కనుక అన్ని ఉపమానాలని మనం ఇదినా మాట్లాడుకోవటం లేదు కానీ, తెలుసుకోవటం లేదు కానీ, ముత్యముల గురించినటువంటి ఉపమానమే ఇది మరి దేవుడు మనతో మాట్లాడును గాక. కనుక పున్నమి రాత్రి సముద్రం పొంగుతుంది. అడుగు భాగంలో ఉన్న షెల్ఫిష్ అంటే ఆలి చిప్పలు బయటకు అలల ద్వారా వస్తాయి. అప్పుడు అవి బయటకు వచ్చినప్పుడు అవి బయటకు లోపల ఉండడం వేరు, బయటకు రావడం వేరు. బయటికి రాగానే అవి నోరు తెరుస్తాయి. నోరు తెరవగానే ఒక మంచు డ్రాప్ వాటి నోటిలో పడుతుంది. ఆ నోటిలో పడగానే విపరీతమైన ఫీలింగ్. సముద్రంలో మంచు లేదు కదా, నీరు కాబట్టి అడుగు భాగంలో ఉంది. బయటకు వచ్చేకి వాతావరణం వేరు కాబట్టి ఆ మంచు దాని నోట పడగానే అదొక విధంగా ఫీల్ అయిపోయి జబ్బు పడుతుంది. దాని నోట నుంచి సెలీవ రావడం, విడుదల చేస్తూ కడకది చచ్చిపోతుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ముత్యము తయారు కావాలి అంటే ఆ శెల్లలో ఉన్న జీవి ఆ క్రిమి చచ్చిపోవాలి. చచ్చిపోకుండా ఆ శెల్లలో ఉన్నటువంటి ఆ జీవి ముత్యము కాలేదు. 95% ముత్యాలు మరి చైనాలోను మలేషియాలోను దొరుకుతాయి. అవి గుండ్రంగా రౌండ్గా ఉంటాయి. అవి తెల్లగా ఉంటాయి, ఎక్కువగా మెరుస్తూ ఉంటాయి, షైనింగ్. ఎక్కడ పడితే అక్కడ దొరకవు, ఆభరణంగా ధరించుకుంటారు. ముత్యము అమూల్యమైనది, సంఘానికి గుర్తు. ఆ ముత్యము నీవే, ఆ ముత్యము నీవే, నేనే అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అందుకే అమ్మేవాడు సాతానుడు, వర్తకుడు యేసయ్య. ముత్యము నీవు, నేను. లూకా సువార్త 4వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం చదువుతున్నాను. అప్పుడు అపవాది ఆయనను తీసుకెళ్ళిపోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అవి నాకు అప్పగింపబడి ఉన్నవి, అది ఎవరికి నేను ఇయ్యకూడదునో వానికిత్తును. కాబట్టి నీవు నాకు మృక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. ఎవరండి ఈ లోకాన్ని మరి సృష్టించింది? సృష్టికర్తతో మాట్లాడుతున్నాడు. 40 దినాలు ఉపవాసం ఉండి శరీరము బలహీనమైపోయి శక్తిహీనుడుగా కనబడినప్పుడు సాతానుడు ఇతనిని గెలవవచ్చులే అని అనుకున్నాడు. ఆయన్ని గెలవలేక ఏమంటున్నాడంటే, ఈ రాజ్య మహిమంతా ఇదే, అధికారం అంతా నాది. నిజమే, పరలోకం నుండి పడద్రోయబడ్డాడు భూమి కిందకి, ఇదంతా వాడికి అప్పగిచ్చాడు. అందుకే వాడు ఇటు అటు తిరుగుతూ క్రైస్తవులను, దేవుని బిడ్డలను చెడుపుతూ ఉంటాడు. వాడి పని అదే. వాళ్ళు సరైనటువంటి విధానంలో నడుచుకోకూడదు, ప్రవర్తించకూడదు, జీవించకూడదు, దేవుని దగ్గరికి వెళ్ళకూడదు, దేవుని ఆరాధించకూడదు. వాడేమంటాడంటే వాడినే ఆరాధించాలి. అదే కదా వాడు అంటున్నాడు, నీవు నాకు మృక్కితివా, ఇదంతయు నీదగునని
నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. దేవాది దేవుడు ఆయన, సృష్టికర్త ఆయన. మరి అటువంటి దేవుణ్ణి మరి నిన్ను నన్ను ఒక ముత్యముగా కొనాలని భూలోకానికి వచ్చి ఆయన ఎంతగానో ప్రయాసపడి ఆయన 35 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు జీవించి మరి ఆయన మరి సొంత రక్తాన్ని చిందించినప్పుడు యవ్వన రక్తం మానవుని యొక్క పాపం పరిహరించబడుతుంది. కాబట్టి నువ్వు ఒక మంచి ముత్యముగా కావాలి అంటే నీ ఇహలోక జీవితం చచ్చిపోవాలి, పాత జీవితము పాతి పెట్టబడాలి. ఈ పాతి పెట్టబడకుండా నీవు ఆయనకు ఇష్టడువు కాలేవు. ఆయన నిన్ను మరి ఆ ముత్యముగా కొనలేడు తన స్వరక్తం ఇచ్చి. కాబట్టి యేసయ్య వర్తకుడు. సాతానుడు ప్రతి ముత్యాన్ని అమ్మాలని చూస్తూ ఉంటాడు, యేసే కొంటాడు. తన స్వరక్తం ఇచ్చుకుంటాడు ఆయన. ప్రతి ముత్యాన్ని, ప్రతి ఒక్కరూ అమూల్యమే ఆయనకి. ఒక్క పాపి నశించుట ఆయనకి ఇష్టం లేదు. అందుకే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చినను మాట సత్యం. నశించిన వారిని వెదకి రక్షించుటకు ఆయన ఈ లోకములకు వచ్చినాడు. నమ్ముతున్నావా? ఆయన నిజరక్షకుడు, లోకరక్షకుడు. అందుకే బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒక మాట అంటాడు. ఏమంటాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎవరండి పాపాన్ని మోసుకొని పోయేది? అందరూ వారి భారాలను మోసుకుంటున్నారే కానీ వారి పాపమును విడిచిపెట్టేటువంటి స్వభావం కలిగినటువంటిది ఎవరు మోయగలరు? సృష్టికర్త అయిన దేవాది దేవుడు గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సకల మానవుల యొక్క పాపం పరిహరించబడాలి అంటే ఆ పుణ్యమూర్తి, ఆ దానకర్త ఈ లోకానికి వచ్చి అందరి యొక్క పాప విమోచనం కొరకు కలువరి శిలువలో రక్తం కార్చాలి. అలా కార్చగలిగిన వ్యక్తి భూలోకంలో ఎవరన్నా ఉన్నారా? నేనే దేవుడను, దేవతను, నేను ముక్కోటి వాళ్ళు చెప్పారు. వాస్తవికమే, ఇది అసత్యం కాదు, సత్యమే. కానీ పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి మరి విడిపించి రక్షించి ఒక మంచి ముత్యముగా కొనగలిగిన వ్యక్తి ఒక్కడు లేడు. అందరినూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చూడండి 115వ కీర్తన గ్రంథం 115 16వ వచనం. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి అన్నారు. సరే, ఈ భూమి మానవునికి ఇచ్చాడు. ఆకాశం ఆయన వశం. ఆకాశముల పట్టజాలని యెహోవా. మన విమానాలు కానీ, ఈ శాటిలైట్స్ కానీ ఇక్కడే విమానాలేమో సూర్యుడు చంద్రుడు కింద తిరుగుతూ ఉంటాయి. శాటిలైట్స్ ఏమో చంద్రుడు దాకా, నక్షత్రాల దాకా, సూర్యుని దాకా వెలగాలని, తిరగాలని ఉపలాట పడుతున్నారు. అంత రోబో సూర్యుని తయారు చేస్తున్నారు, చీకటిని అంతము చేయాలి అని. దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది. ఈ లోకమే అంతమైపోతుంది. నూతన యెరూషలేము, నూతన ఆకాశం, నూతన భూమి, సముద్రం ఇక ఉండదు. అంటే ఇంక నీకు దప్పిక లేదు అని అర్థం. నీకు నీటితో పని అవసరం లేదు అని అర్థం. ఆయనే
తన స్వకీయ రక్తాన్ని కార్చాడు కదా. సిలువలో రక్తము నీరు ప్రవహించింది, యెరూషలేం వీధుల్లోనికి ప్రవహించింది. ఎందరిని తాకిందో వారందరూ స్వస్థపరచబడినారు, వారందరూ మధ్య ముత్యములుగా చేయబడగలిగినారు. దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలని ప్రారంభంలోనే ఆదికాండం 1:28 దేవుడు వారిని ఆశీర్వదించును ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి. మరి మానవుడు ప్రారంభంలో అలాగే ఉన్నాడు. జంతువులు పక్షులు అన్నీ లోబడుతూ ఉండేటివి. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో తిరుగుబాటు చేస్తూ వచ్చాయి. ఆది దినాల్లో సింహాల పక్కనే మరి ఆవులు, జింకలు, దుప్పులు అన్నీ ఉన్నాయి. అవి హాని చేసేటివి కాదు. ఎప్పుడైతే మానవుడు పాపం చేసి దేవుని ఆజ్ఞను తిరస్కరిస్తూ చేరాడో, నీ మాటలు నేనెందుకు వినాలి అని జంతువులు తిరుగుబాటు చేశాయి. నోవహు పిలవలేదండి ఓడలోనికి. వాటంతటికే దేవుడే వాటిని పంపించాడు జతలు జతలుగా. ఏమైనా హాని చేశాయి అక్కడ? ఆ ఓడలోనికి వెళ్ళినటివి విష జంతువులు ఉన్నాయి, అరిచెటివి ఉన్నాయి, కొరికేటివి ఉన్నాయి, తన్నేటివి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే అవన్నీ లోబడి ఓ సంవత్సరం 40 రోజులు కాలం పాటు ఆ ఓడలోనే ఉండగలిగాయి అంటే ఎంత ఆశ్చర్యకరం. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, హౌ యు ఆర్. ప్రకటన గ్రంథం చూడండి, మళ్ళా చదువుతున్నాను, 5వ అధ్యాయము 10వ వచనం మధ్య భాగం. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేది. కొత్త రాజ్యములో నీవు ఉంటావు. రక్షించబడితే, ఆయన స్వకీయ రక్షకునిగా అంగీకరించితే, నీవు భూలోకములో పాపేవి అని గ్రహించి పాత జీవితాన్ని, రోత జీవితాన్ని చచ్చిపోయేటట్లుగా పాతి పెడితే, అదే కదా ఏమంటారు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, చచ్చిన బ్రతుకులు ఒక ముత్యముగా చేయటానికి ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఒక మంచి ముత్యముగా చూడ. ఆ మంచి ముత్యం కొనాలి అంటే ఏం చేయాలి చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 46వ వచనం. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. రైతులా నేను ఎలా కొన్నాడు ఆయన? తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొన్నాడు.
నువ్వు చేయగలవా ఆ పని? మనం చేయలేము. తను కొన్నదంతా అమ్మి కొనగలిగినటువంటి దేవుడు. చూడండి, అపొస్తలుల కార్యంలో చక్కటి మాట ఉంది. ఇంకా 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. ఆయన సంఘంలో నువ్వు ఉన్నావా? ఆ సంఘంలో నువ్వు చేర్చబడుతున్నావా? ఒకవేళ ఇంకనూ నువ్వు మరి సాతానుడికి మరి నీవు అధికారం ఇచ్చి అలాగా జీవిస్తూ ఉన్నట్లయినచ్చో నిత్య నరకమే. సాతానుడికి నీ మీద అధికారం లేదు, గుర్తుంచుకో. ఆయన మనల్ని కొన్నాడు కనుక నీ మీద అధికారం లేదు. ఎవరికి అధికారం అంటే కొన్న వ్యక్తికి అధికారం. వాడు కొనలేడు. వాడు కొన్నదంతా అమ్మి కొనలేడు. వాడు స్వార్థపరుడు. వాడు మరి అటువంటి వ్యక్తి నిన్ను కొనగలడా? కొనలేడు. దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు. నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నట్లయిన చోదనుడు ధనురాలు సుమా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, కృపయు కనికరము గల మా దేవ, మీ పాదములకు వందనాలు స్తోత్రం. పరలోక రాజ్యం మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది అని సెలవిచ్చారు ప్రభు. అందును బట్టి వందనాలు స్తోత్రాలు. అయ్యా, తనకు కలిగినదంతయు అమ్మి ప్రభు మమ్మల్ని కొన్నందులకే స్తోత్రాలు ప్రభు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘముగా ఒకప్పుడు లోకములో, పాపంలో, చీకటిలో, అంధకారములో ఉన్న మమ్మలను వెదకి రక్షించిన దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు. కుమారుడు మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు స్తోత్రాలు. ఇంకను ఎరిగిన వారు, తెలుసుకున్న వారు, గ్రహించిన వారు మంచి ముత్యముగా వారు ప్రభు నీ రాజ్యంలో ఉండటానికి తీర్మానం చేసుకుంటానికి కృపను అనుగ్రహించమని యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థించుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడి మిమ్మల్ని